తల్లిని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమ కళాకారుడు మిత్రుడు తమ్ముడు మల్లేష్ మట్టి తల్లికి దండం పెడదాము ఓరన్న ఈ నేల తల్లికి దండం పెడదాం అంటూ మల్లేష్ నోట ఒక అద్భుతమైన మట్టి పాట. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మట్టి తల్లికి దండం పెట్టాలో మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. తల్లి నిన్ను తన కడుపులో మోసేది 9 నెలలు, ఉడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరే. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. పగ్గు పిల్లలు ఎదలపై పాలరాతి కొండలు, మనసు నిండా మాగాను భూములు, ఒడిన పారేటి నదులు వాగులు, తరాలు మారిన యుగాలు దాటిన మారని పిలుపు అమ్మా. ఆది నుండి మానవాళిని మోస్తున్నది నేల. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. వెలుగు కోసమే చీకటైన వేగు సుక్కలై వెలుతురిచ్చిన, ప్రజల కోసమే గడప దాటిన పోరుబాటలో ప్రాణమిడిసిన వీరులను రణధీరులను కన్నది ఒక అమ్మ. ఆ వీరుల పోరాటాలకు ఎదిక నేలమ్మ. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా, మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. పచ్చననులు అణు అణువునా పసిడి పంటలు, వంటి చెమటలే నీటి చెల్మెలు, కంటి చూపులే కరెంటెలుగులు, చెమతోడిస్తే సిరులందించును భూమి తల్లి గుణము. అడగకుండానే జన్మనిస్తది అదే అమ్మతనము. తల్లికి దండం పెట్టాలో
కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. నోట్ల కట్టలతో మేడ కట్టిన తాటి ఆకులతో పాతరేసిన ప్రపంచమేలే నాయకుడైన బజారు బతుకు గరీబుదైన జన్మను పంచిన తల్లి కడుపులో లేదులే వేగము. కూడు కూడు తేడా చూపక మోసేదే బోనము. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా. మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా. కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్నా. మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా. మన కన్న తల్లికి సేవలు చెయ్యాలో 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 రన్నా. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ అన్న. తెలంగాణ ఉద్యమంలో అన్న తనకంటూ తన పాట ఆటతో ప్రజల్లో ఉర్రు తొలగించిండు. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ అన్న. మళ్ళీ మా ముందుకు వచ్చి నీ పాటతో మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ పాట అమూల్యక్క నోట మంచి పాట. వేదిక మీదకి ఆహ్వానం. కోటి అమూల్యక్క నోట మంచి పాట. హలో 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 మరి ఎన్నో అద్భుతమైన పాటలు ఈ వేదిక పైన ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ పైన మన మహిళల మీద సామాజిక గీతాలు, జానపద గీతాలు, ఉద్యమ గీతాలు, ఎన్నెన్నో పాటలు. మరొక చిన్న జానపదంతో ఇవేళ నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న, నా ఈ దోరో నా సిన్ని దోర రాజన్న. సిన్ని
కత్తరు సొక్క నువ్వు నడిసే నడక నీది తూరుపు తెలక ఓ పటేలు పడక అంచుల కంచా దాటుకొస్తా పంచా గుండె నీకే పంచా ఎంతో ఉర పంచా సలువల అద్దాలు పెట్టిన పోయి చల్లకు నేనత్తే చెయ్యబడితిని కలవర పడుతున్నా కాదన పోయి కలలో కనిపించి కబుర పెడితిని కత్తరు సొక్క నీవు నడిసే నడక నీది తూరుపు తెలక ఓ పటేలు పడక అంచుల పంచా దాటుకొచ్చా కంచా నీకే ఇంచా నీకు మంచా పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి పుట్ట పోతే తేలు గుట్టే జాజి మగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి పుట్ట పోతే తేలు గుట్టే జాజి మగులాలి అరే మంత్రమేసే మామ కొడుక జాజి మగులాలి మందు దంచు మామ కొడుక జాజి మగులాలి పుట్ట మీద పాల పిట్ట జాజి మగులాలి పుట్ట పోతే తేలు గుట్టే జాజి మగులాలి స్వాగతం సుస్వాగతం. హలో 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 అమూల్యక్కకి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా అద్భుతంగా పాడింది కదా అక్క. థ్యాంక్ యూ సో మచ్ కోటి అమూల్యక్క. పూత పూత మా విల్లు పూత మా విల్ల కింద మరసిపోని కానుకిచ్చినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా విల్లు పూత మా విల్ల కింద మరసిపోని కానుకిచ్చినావో నిన్నెట్లా నిన్నెట్లా మరుతునే బావో నిన్నెట్లా పూత పూత మా విల్లు పూత మా విల్ల కింద మరసిపోని కానుకిచ్చినావో నిన్నెట్లా నిన్నెట్లా మరదునయ్య బావో నిన్నెట్లా నిన్నెట్లా మరుతునే బావో నిన్నెట్లా
59వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ డైరెక్టర్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ అందరూ సారథి కళాకారులు అదేవిధంగా గౌరవ డైరెక్టర్ గారు ఆ జడకొప్పు ఆ దేవుని దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా ఓకే ఒక 5 నిమిషాలు ఇంకా పెద్ద ముఖ్య అతిథి కూడా విచ్చేది ఉంది కాబట్టి ఒక 2 పాటలు పాడదామన్నా సప్పుడు చేస్తలేదండి. కొట్టాలి మీరు సప్పట్లు కొట్టాలి గట్టి నేరాలు అన్నా మీద ఉన్న కిందికి రాండి రావాలి కూర్చోండి మంచిగా జడకొప్ప కోలాటం అదేవిధంగా జానపద నృత్యోత్సవం కూడా ఉంది కాబట్టి మంచిగా ఆడదాం పాడదాం. ఈ పాల్కూరికి సోమన్న మూల వేదిక మీద మనం అందరం కూడా మన పల్లెల్లో ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడదామని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ చలో అయితే ఇది చూడగానే నాకు వేరే పాట పాడదాం అనుకున్నా కానీ ఎందుకో మన ఊరు పాటనే పాడాలనిపించింది. పాడాలన్నా ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టాలి. మా వాళ్ళు సప్పుడు చేస్తారు రోజు గట్టిగా, మా అక్కలు సప్పట్లు కొడతారు. కొట్టాలి గట్టిగా ఒకసారి. రేలాతులనా నాకడే ముందు పాడుతున్నావుగా. రేలాతులా అరే రేలా దూలా తాలెల్లారే రేలో నా తెలంగాణ. 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 కోడి పుంజు కొక్కర కోడని కూతలు పెట్టగా మనసు వరన కూసొని కోయిల కమ్మని రాగాలినిపిస్తుండగా కంట నుహుపుతూ బాల సంతులు ఇంటి ముందర దీవెనలీయగా చెంగు చెంగున లేగ దూడలు అమ్మా అంటూ పరుగులు పెట్టగా పక్షుల కిలకిల పక్షుల కిలకిల పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ. కక్షగట్టిన హింసలతోన పల్లె అల్లారేనమ్మ. గుచ్చారి గుచ్చారి మమిల పోత గుంపుగ ఎంపుగ కోయిల కూత. జారి గుచ్చారి మమిల పోత గుంపుగ ఎంపుగ కోయిల కూత. జారి గుచ్చారి మమిల పోత గుంపుగ ఎంపుగ కోయిల కూత. జారి గుచ్చారి మమిల పోత గుంపుగ ఎంపుగ కోయిల కూత. శ్రీరామ సుందల్ల సిలగమ్మ నోట పాడింది రాబల తీయాని పాట. శ్రీరామ సుందల్ల సిలగమ్మ నోట పాడింది రాబల తీయాని పాట. గుచ్చారి 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 లక్ష్మి పాలి అల్లి
పూట రచ్చబండ రాత్రి పూట రచ్చబండ రాత్రి పూట రచ్చబండ రాత్రి పూట రచ్చబండ యక్షగానము వేదికలైతే కిరీటాలు దగదగ మెరియగ గజవదనుని తర కదలి ఆడగా కాలం మధ్యల మొదలరాడ కాలం మధ్యల కాలం మధ్యల మొదలన కాళ్ళు గాలిలో తేలాడంగా తెల్లవారులు మేల్కొని పల్లె ఉల్లాసంగా తిలకించేది ఏం మాడుతుండే ఏం పాటలు పాడుతుండే ఆ గొల్లామాల ఆ గొల్లామాలం ఆ గొల్లామాల సింధులేవి నా పల్లెల్లా ఆ గొల్లామాల సింధులేవి నా పల్లెల్లో నా గొల్లామాల సింధులేవి నా పల్లెల్లో అరకటెత్తుల మూటలు గట్టి ఏ నహలలికే గొంతుల నెత్తి జానపాటలు పాడుతూ ఉంటే పాటకు వెన్నెల పరవాసించి కోటతోనను ముద్దాడేది పాటకు వెన్నెల పరవాసించి కోటతోనను ముద్దాడేది చుట్టూ ఆమయ దూరం దాకా చెట్టు సేవలు ఊగి ఆడేకి దేవా. ఎరమటెత్తు ఎండి మెట్ల కింగర తరిపోయి చుట్టూ ఆమెగా దూరం దాగా చెట్టు సేవలు ఊగి ఆడవి మల్లె పండుగ ఎంత మంచిగుంటుండే కొట్టాలి గట్టిగా సప్పట్లు ఎంత మంచిగుంటుండే బోనాల బతుకమ్మ పండుగ వస్తే ఎట్లుంటుండే ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రాకపాయ సందమామ అమరమ రమ ఉయ్యాలో ఓ రమ శ్రీరమ ఉయ్యాల పీర్ల పండుగ వారం రోజులు ఎంత మంచిగా పీర్ల పండుగ వస్తే అసై మనతో తెలంగాణలో అసై అసై మీరు అందరు అనాలి మా అక్కలు కూడా అనాలి అసై 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 ఓ జమ్మియా గొలంపల్లి జమ్మియా ఓ జమ్మియా గొలంపల్లి జమ్మియా నాతోని మాట్లాడు నాంపల్లి జమ్మియా పల్లి జంబియా అటుక వెతుడిక్కడ కన్ను కొట్టుడక్కడ అటుక వెతుడి
కొట్టుడక్కడ ఇక్కడ కన్ను కొట్టిందక్కడ జంబియా ఒలంపల్లి జంబియా నాతోని మాట్లాడు నాంపల్లి జంబియా నాతోటి మాట్లాడు నాంపల్లి జంబియా ఒకట పేరు పరిమ செய்து తుక్కుత చూడయ్యా పేరు తరిమ సేదు ఒక్కత చూడయ్యా ఒకట పేరు పరిమ செய்து తుక్కుత చూడయ్యా ఒకట పేరు తరిమ సేదు తుక్కుత చూడయ్యా ఒకట పేరు తరిమ సేదు ఒకట పేరు ఒకట పేరు ఒకట పేరు ఒకట పేరు పరిమ செய்து తుక్కుత చూడయ్యా ఒకట పేరు తరిమ సేదు తుక్కుత చూడయ్యా ఒలంపల్లి జంబియా ఒలంపల్లి జంబియా నాతోని మాట్లాడు నాంపల్లి జంబియా నాతోటి మాట్లాడు నాంపల్లి జంబియా జంబియా ఒలంపల్లి జంబియా జంబియా ఒలంపల్లి జంబియా ఒకట పేరు పరిమ செய்து తుక్కుత చూడయ్యా పేరు తరిమ సేదు తుక్కుత చూడయ్యా తులా అరే తులా అరే తులా 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 అరే తులా అరే తులా అరే తులా థ్యాంక్ యూ హలో హలో చెక్ ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం తిలకించబోతా ఉన్నాం. జడకోపు కోలాటం అనేది చాలా అరుదుగా లభించేటువంటి కార్యక్రమం. దాదాపుగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, తిరునాళ్ళు, జాతరలు, గ్రామీణ ప్రాంతాలలో ఒక కూడలిలో పండుగ పబ్బాలప్పుడు జరుపుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోలాట నృత్యం ఇది. ఈ కళారూపాన్ని దయచేసి ఈ ప్రాంగణం బయట పైన ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మందికి ఇక్కడ చైర్స్ వేసి ఉన్నాము, హ్యాపీగా కూర్చొని తిలకించవచ్చు. ఎందుకు నిలబడి దూరంగా ఉన్నారు? దయచేసి అందరూ కూడా ఈ సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రాంతంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ జడకోపు మహిళలు, బాలికలు సాంప్రదాయ దుస్తులు ధరించి జడను అలంకరించినటువంటి విధంగా చేతుల్లో కర్రలు పట్టుకొని లయబద్ధంగా కోలాటం ఆడుతారు. ఇదే జడకోపు. జడను అందంగా ఏ విధంగా అయితే అలంకరిస్తారో అదే విధంగా వీళ్ళు నృత్యం చేస్తూ జడను అల్లుతారు. అదే రీతిగా మళ్ళీ క్లోజింగ్ లో అదే నృత్యం చేస్తూ జడను విప్పుతారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్ట్ ఫామ్ కాబట్టి దయచేసి మళ్ళీ మనకు దొరకదు ఇలాంటి కళారూపం. మరి స్వప్న బృందం ఈనాటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకొని అద్భుతంగా నృత్య విన్యాసాన్ని చేయబోతా ఉన్నారు కాబట్టి బయట ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఈ ప్రాంగణం ముందరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాటి కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది. మరి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, తెలంగాణ సాంస్కృతిక సారథి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, భాషా సాంస్కృతిక శాఖ సలహాదారులు ముచ్చర్ల దినకర్ గారు, భాషా సాంస్కృతిక శాఖ సీనియర్ అసిస్టెంట్ హేమలత మేడం గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జడకోపు అనేటువంటి ఈ వైవిధ్యభరితమైనటువంటి కళారూపాన్ని తప్పు మాట్లాడుతున్నాం మిత్రమా, నాకు తెలుసు. జడకోపు అని మాత్రమే పిలవాలి దీన్ని. అంతరించిపోతున్నటువంటి కళారూపాలలో ఈ జడకోపు కూడా ఒకటి.
వర్ధిల్లాలి 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 తెలంగాణ జానపద కళలు, వర్ధిల్లాలి 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 తెలంగాణ సంస్కృతి, వర్ధిల్లాలి 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 తెలంగాణ జానపద కళలు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పువ్వు వచ్చింది సార్, మంచి శుభసూచికం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలంగాణ సాహిత్యం, వర్ధిల్లాలి 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 తెలంగాణ సాహిత్యం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మరి 59వ రోజు పాల్కురికి సోమన్న మూల వేదికపై మన గ్రామంలో ఆడుకునేటువంటి జడకొప్పును మరి ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ, చాలా అంతరించిపోతున్నటువంటి ప్రాచీనమైనటువంటి కళ ఇది. దీన్ని ఈ వేదిక పైన ఇటు అసెంబ్లీ అటు సెక్రటరియట్ మధ్యలో మన పండుగ వాతావరణాన్ని పాల్కురికి సోమన్న మూల వేదికపై నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈ కళను మోసుకొని వచ్చినటువంటి స్వప్న బృందం వారికి మరొకసారి పేరు పేరున వందనాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటూ